TM7 భక్తి ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో, అంటే ఫలితాలంటే ఇక్కడ మీరు ఏదో మాస ఫలితాలను, మరి వార ఫలితాలను, దిన ఫలితాలను కాదు. సాధారణంగా ఏ రాశి వారి యొక్క ఫలితాలు, అంటే ఆ రాశి వారి లక్షణాలు ఏంటి, ఆ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ రాశి వారు ఎందులో యోగిస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో మనం తెలియజేస్తూ వస్తున్నాం. అలా ఇప్పుడు మనం ఈరోజు కుంభరాశి వారు ఏంటి, కుంభరాశి వారు ఎలా ప్రవర్తిస్తారు, కుంభరాశి వాళ్ళు ఎందులో యోగిస్తారు, వాళ్ళలో ఉండే బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ఇక్కడ మనకి కుంభము అంటేనే తెలుసు చాలా మందికి కొండ అని. ఈ కొండ లోపల పైన మనం మోతెట్టామనుకోండి, దాంట్లో నీళ్లు ఉన్నాయో తెలియదు, నీళ్లు లేవో తెలియదు, లేదు మనం ఇంకేదైనా ఆహారం దాచిపెట్టామో తెలియదు. అలాగే వీరి మనసుని అర్థం చేసుకోవటం కూడా మనకి కొంతవరకు అంచనాకు అందదు, కొద్దిగా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరు ఏదైతే బయట మాట్లాడతారో లోపల పూర్తిగా అలానే ఉంటారు అనేది అనుమానాస్పదమే. ఒకసారి అబ్బాయి నాకు భార్య మీద మోదలేదండి అంటూనే భార్య అంటే లోపల చాలా ఇష్టం ఉండొచ్చు. అదే విషయాన్ని భార్య అడిగినా కూడా మీకు నా మీద ఏమైనా ప్రేమ ఉందా, ప్రేమ లేదా అంటే ఏది కూడా ఒక నవ్వు నవ్వేయటమే ఉంటుంది తప్ప సూటిగా ఇష్టం ఉందని చెప్పరు, సూటిగా ఇష్టం లేదని చెప్పరు. అలాగే అమ్మ నాన్న అడిగినా కూడా ఎరా నువ్వు ఈ పని చేసి పెడతావా లేదా అంటే వాళ్ళు చేస్తాము అని ఖచ్చితంగా చెప్పరు, చేయమని కూడా ఖచ్చితంగా చెప్పరు. అలా ఏది సూటిగా వారి యొక్క హృదయాంతరాల్లోంచి ఆ వ్యక్తీకరణ అనేది కొద్దిగా తక్కువ స్థాయిలో ఉండటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత బద్ధకం అనేది కూడా, అంటే వీరు ఏదైనా సరే చదువుల్లో కానీ వాటిల్లో కానీ కొంత ఇబ్బంది పడితే వీరిలో 2 రకాలైన బలహీనతలు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ బద్ధకం అనేది ఒకటి, రెండోది వాయిదా వేసే తత్వం. అంటే చివరి నిమిషం దాకా ఏదో రకంగా దాన్ని పర్వాలేదు చేద్దాంలే అనుకోవటం, దాన్ని ఎంతో కొంత వాయిదా వేస్తూ ఉండటం, దానివల్ల అసలు విషయం వచ్చేప్పటికి, అసలు సమయం వచ్చేప్పటికి ఆ 10 నిమిషాల్లోనే దాన్ని మనం పూర్తి చేయాలి అనుకునే టైంలో తొందరపడుతూ ఉండటం, దానివల్ల ఒత్తిడి అంతా కూడా ఎదుర్కొని ఆ యొక్క చికాకుని ఇంట్లో వాళ్ళ మనుషుల మీద, కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఏదో రకమైన చిరాకు కానీ పరాకు కానీ చూపించే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశిలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మరి కుంభరాశి వారు మొదట చదువుల్లోకి వచ్చేప్పటికి ఏమంటే, మరి ధనిష్ట నక్షత్రం వారికి సాధారణంగా వారికి రాహు దశ అనేది ఎక్కువగా పెద్ద చదువుటంలో ఉంటుంది. కనుక రాహు సాధారణంగా బలంగా లేకపోతే విద్యల్లో వెనకబడే అవకాశాలు ధనిష్టలో ఉంటాయి. ఉన్నట్టుండి విద్యలో మధ్యలో ఆగిపోవటం కానీ, తర్వాత లేదు కొంత బ్యాక్ బాల్స్ తర్వాత మళ్ళీ పూజ చేసుకోవటం కానీ, ఇలాంటి ఇబ్బందులు ధనిష్ట నక్షత్రంలో కొంతవరకు కనపడే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ అదే రాహు కనుక వారి జాతకంలో కొంత బలమైన యోగ్యం కలిగించేలాగా ఉంటే ఖచ్చితంగా వీరికి కూడా మెడికల్ అనేది బాగా ఉపయోగపడటం అనేది, తర్వాత కంప్యూటర్కి సంబంధించిన రంగాలు బాగా ఉపయోగపడతాయి. తర్వాత మరి శాస్త్ర పరిశోధనలు ఏవి చేయాలనుకున్నప్పటికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత మరి ఈ మర్చెంట్ నేవీ ఇలాంటి వారికి సంబంధించిన చదువుల్లో కూడా వీరు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా రాణించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అలాగే మరి డిఫెన్స్ ఇలాంటి సైనికులుగా వెళ్ళాలన్నా కూడా వీరికి బాగా ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది. బలమైన చదువులు, పెద్ద చదువులు చదవాలి అంటే కొంత విరుద్ధంగా, అంటే సాధారణంగా అందరూ వెళ్ళేదానికి కొంతవరకు విరుద్ధమైన చదువులు చదివి అభివృద్ధి పొందాలి అనుకున్నా కూడా అది కుంభరాశి వారి వల్ల అవుతుంది. కనుక కుంభరాశి వాళ్ళు ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా చేయగలిగే సౌలభ్యం అనేది ఎక్కువగా కుంభరాశిలో ఉంటుంది. కానీ మొదటి నుంచి మనం చెప్పేది ఏంటంటే వీళ్ళలో ఉండే ఇబ్బంది అంతా దాన్ని వీళ్ళు వారి యొక్క శక్తిని ఇలా బద్ధకంతోనూ వాయిదాలు వేసే తనంతోనూ కొంత వారిని కోల్పోవటం అనేది జరుగుతుంది. వాటిని అలా కాకుండా సరైన విధానంలో కనుక వీరు వినియోగించుకుంటే వీరిది చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న రాశుల్లో ఒకటి అని కూడా ఈ కుంభరాశిని మనం చెప్పాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరిని కూడా, అంటే మకర రాశికి శని అధిపతి అవుతాడు, మరి కుంభరాశికి కూడా శని అధిపతి అవుతాడు.
అయితే ఇక్కడ కుంభానికి మకరానికి రెండింటికి శని కారకుడు అయినప్పటికీ కూడా మకర రాశితో పోలిస్తే ఒక్క పిసరు కొంత నీతి నిజాయితీ కానీ కార్యదక్షత కానీ మరి ఏదైనా సరే పని చేసే విధానంలో కానీ అంటే పని చేసేదాకా బద్ధకం ఉండొచ్చేమో కానీ పనిలోకి దూకారు అంటే కనుక ఖచ్చితంగా ఇతరుల యొక్క ప్రశంస పొందటం అనేది, ఇతరుల చేత ఆకర్షింపబడటం అనేది కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారు ఎవరితో అయినా సరే ఎక్కువగా మరీ వాదులాటకు దిగకుండా మధ్య మార్గంగా వెళ్ళిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మకర రాశి వారికి ఏంటంటే ఉన్నట్టుండి ఒక్కోసారి ఆ తృతీయాధిపతి మరి గురుడు వీరిని కొంత ఇబ్బంది పెట్టడం అనేది, అంటే ఆయన వ్యయాధిపతి అవుతాడు కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాలు అనేది కొంత సరిగ్గా సాగలేకపోవటం అనేది ఉండొచ్చు. కానీ కుంభరాశి వారికి ఏంటంటే పట్టుదల కార్యదక్షత వీటి వల్ల ఇతరుల్ని ఆకర్షించటం అనే దాంట్లో కొంత ముందుండే పరిస్థితి ఎక్కువగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు ఎవరితో ఎక్కువగా వాదులాడటం అనేది ఉండదు. తర్వాత తన లోపల ఉన్నది పూర్తిగా బయటికి ఎలాగో రాదు కాబట్టి అందరితో ఉన్నంతలో మంచిగా నవ్వుతూ మాట్లాడేయడానికి, నవ్వుతూనే తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక విరోధాలు కొంతవరకు తక్కువ వచ్చే పరిస్థితి కుంభరాశిలోనే ఉండొచ్చు. ఇక చదువు అనేది ఏదైనా సరే మనం మరి ధనిష్ఠకి అయితే చెప్పాం, ఏదైనా శతభిషం అయితే కనుక వారికి అంతా కూడా తర్వాత అంత పెద్ద చదువులప్పుడు అంత గురుమార్గత అనేది ఉంటుంది కాబట్టి సిఏ చార్టెడ్ అకౌంట్ ఇలాంటి వాటికి వెళ్ళాలంటే కనుక అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్కి సంబంధించిన పరీక్షలు రాసుకుని బ్యాంకింగ్ ఇలాంటి వాటిలో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఫైనాన్స్కి సంబంధించిన వాటిల్లో మరి శతభిష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా రాణించడానికి, ఒకసారి మరి వ్యాపారాలు ఇలాంటి వాటికి సంబంధించిన లేదా వ్యాపార లావాదేవీలు వాళ్ళే వ్యాపారాలు చేయటం కానీ లేదా వ్యాపార తాలూకు ఏవైతే సంస్థలు ఉంటాయో అంటే వ్యాపారాలు ప్రత్యక్షంగా నడిపే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిల్లో రాణించడానికి కూడా శతభిష నక్షత్రం వారికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మరి పూర్వభద్ర నక్షత్రం వారికి అయితే మాత్రం మనకి వారి యొక్క జీవితంలో శని ఎక్కువగా మరి పెద్ద చదువులప్పుడు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక బాగా గట్టి పట్టుదల ఉంటే తప్ప కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ ఇక్కడ మెడికల్గా వెళ్ళినప్పుడు మాత్రం ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించిన అధ్యయనాల్లో వీళ్ళు బాగా రాణించడానికి అయితే అవకాశం ఉంటుంది. కనుక మెడికల్ పరంగా వెళ్ళాలంటే మాత్రం కొంత మంచి ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత మరి హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ వాటిలో కూడా రాణించడానికి అయితే ఉంటుంది. ఏదైనా సాంకేతిక శాస్త్రాల్లో అభ్యసించడానికి ముందుకు రావడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం వారికి అయితే కనుక ఎక్కువ యోగ్యదాయకంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం అనేది కూడా ఎక్కువ యోగ్యదాయకంగా ఉంటుంది. ఇక వివాహ పరంగా అయితే కనుక కుంభరాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే వీరి యొక్క భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, అంటే భర్త భార్య, భార్య భర్త, తర్వాత అమ్మ నాన్న ఇలా ఎవరి మీదైనా సరే వారి యొక్క ప్రేమ అనేది పూర్తి స్థాయిలో వీళ్ళు వ్యక్తీకరణ అనేది ఉండదు. కనుక ఒక్కోసారి వీళ్ళు అపార్థం చేసుకోవటం అనేది అయితే ఉండొచ్చు. తర్వాత ఈ వాయిదాలు వేసే పరిస్థితుల వల్లే ఒక్కోసారి ఇంట్లో ఏమైనా సరే చిన్న చిన్న చివాట్లు కానీ మరి వ్యతిరేకత కానీ ఎదుర్కోవచ్చు. కానీ మామూలుగా అయితే కుంభరాశి వారికి మరీ అంత ఇబ్బంది వైవాహిక జీవితంలో ఉండకపోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలోకి వచ్చేప్పటికీ వీరికి కూడా మరి కొంత శ్వాసకోశకి ఇబ్బందులు కొంత రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బలమైన వ్యాధుల్లోకి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా ఈ రక్తంలో అంటే బ్లడ్ షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కీళ్ళవాతం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వెన్నుకి సంబంధించిన వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వీరు ఎక్కువగా మరి కాలభైరవుని పూజిస్తూ వచ్చినట్టయితే కనుక ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది. వీళ్ళకి మరి 5, 8, 9 వీళ్ళకి కూడా అనుకూల సంఖ్యలుగా చెప్పాల్సి ఉంటుంది. వీరు మరి ఏదైనా సరే డైరెక్షన్స్లోకి వచ్చేప్పటికంటే కనుక తూర్పు ఉత్తరం అయితే వీరికి ఎక్కువగా యోగ్యదాయకంగా ఉంటుంది.